పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ స్థాపన సర్పురం గ్రామ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు శాశ్వతం కాదనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉంటాం, రేపొద్దున ఉండకపోతాం. ప్రజలందరూ కూడా సర్పురం గ్రామ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి ఇచ్చిన గుర్తింపుకి మా తాతయ్య గారి పేరు మీద సేవా కార్యక్రమాలు సర్పురం గ్రామం ప్రజలకు ఇంకా మరింతగా మన అందుబాటులో ఉండాలి. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరింత సేవ చేసే అవకాశం మాకు రావాలని చెప్పి ఉద్దేశంతో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. ఆపదలో ఉన్నటువంటి సర్పంచ్ గ్రామ ప్రజలను ముఖ్యంగా ఏ సందర్భమైనా, అది కరోనా ఉద్యమ దశలో అవనివ్వండి, ఇల్లు కాలిపోయిన సందర్భం అవనివ్వండి, నీటి వసతి అవనివ్వండి, విద్యార్థులు చదువు నిమిత్తం అవనివ్వండి, పేద విద్యార్థి చదువు నిమిత్తం అవనివ్వండి, ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, అలాగే మరీ ముఖ్యంగా అంతిమ సంస్కారం గౌరవంగా జరిగే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా టేకప్ చేయడం జరిగింది. ఈ యొక్క పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అనేది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకుడు సేవ చేయడానికి ఒక పదవి కాదు, పదవి అనేదే కాదు, సర్వీస్ చేయడానికి మనం ఒక వారధిగా ఏదో పెట్టుకుని చేయొచ్చు అనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. మొట్టమొదటిగా 2017లో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. అప్పుడు నుంచి వృద్ధులకు, అంటే వారి పిల్లల నుంచి వివక్షత ఎదురైనటువంటి వృద్ధుల్ని ఆదుకోవాలని లక్ష్యంతో ఒక సంవత్సరం పాటు వృద్ధులకి మందులు, వారికి భోజన వసతి, వైద్య సదుపాయం కల్పించడం జరిగింది. తర్వాత వచ్చే దశలో కరోనా వైరస్ మన రాష్ట్రంలో వచ్చిన తర్వాత పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి శానిటైజర్ మీద, మాస్క్ మీద, అలాగే మన సోషల్ డిస్టెన్స్ మీద కొన్ని అవగాహన చదువు ముందు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రజల్లో వచ్చే స్పందన చూసి పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ యొక్క సేవలు ఇంకా అవసరం ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా నిత్యావసర వస్తువులు, అలాగే మెడికల్ కిట్స్, అలాగే వారికి కావాల్సిన ప్లాస్మా దానం, ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మరీ ముఖ్యంగా నివర్ తుఫాను సమయంలో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ కలుపుకొని ఉచితంగా నివర్ తుఫాను సమయంలో భోజన వసతి కల్పించాం. అలాగే ఇప్పుడు పేదవారి గృహాలు కాలిపోయిన సందర్భంగా వారికి, అలాగే వృద్ధులు కరోనా వైరస్తో చనిపోయినటువంటి వ్యక్తులకు అంతిమ సంవత్సరం గవర్నమెంట్ ఏదో జరిగే విధంగా 5,000 రూపాయలు, 50,000 బియ్యం ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా మా చారిటబుల్ ట్రస్ట్ 21 మంది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉన్నటువంటి పేద పిల్లలను బాగా చదువుదాం అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి వారి ఆర్థిక లోటు ఉన్నటువంటి పిల్లల్ని 21 మందిని చదివించి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ 21 మంది పిల్లల పేర్లు కూడా గోప్యంగా ఉండడం జరిగింది. మరీ ముఖ్యంగా వారి మీద ఉదాసీనత, ఊరకన వచ్చిన జాలి వారి మీద పడకూడదు. మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాళ్ళు ప్రయోజకులు, వాళ్ళు 10 మందికి సేవ చేసే విధంగా అనే లక్ష్యంతో వాటిని ఊడిపోసి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏ విధంగా లబ్ధి పొందారో రేపొద్దున మీరు కూడా ఈ తరపున 10 మందిని పేద విద్యార్థి చదివించాలనే లక్ష్యంతో వారిని చదివించడం జరిగింది. ఈరోజు కొంతమంది ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో కూడా ఉండడం జరిగింది. మొన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా 2 దళిత విద్యార్థులు, పేద విద్యార్థుల్ని చదివించే బాధ్యత కూడా మా చారిటబుల్ ట్రస్ట్ తీసుకుంది. అలాగే ఈ రోజు వరకు కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందరికి కూడా మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి 5,000 రూపాయలు సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఈ కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ఇంకా స్టీరింగ్ కమిటీ ఒకటి వేసి ఏ విధంగా మనం వారికి గతంలో మనం ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువులు కానీ, గతంలో ఇచ్చినటువంటి కూరగాయల పంపిణీ కానీ, గతంలో మనం ఇచ్చినటువంటి మందులు కానీ, గతంలో మనం వైద్య సహాయం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, భోజన వసతులు కానీ, పళ్ళు పంపిణీ కానీ, ఇవన్నిటికంటే ముఖ్యంగా వారి ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో ఈ కరోనా సెకండ్ వేవ్ని పీడించుకు తినడం వల్ల ఒక స్టీరింగ్ కమిటీగా ఒక ఏర్పాటు నూతన సర్పంచ్ గారు చీరం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేద్దామన్న ఒక ఆలోచన అయితే వచ్చింది. దాని మీద ఇంకా పూర్తిగా అవగాహనగా వెళ్తూ ఉన్నాం. ఏ విధంగా మనం ప్రభుత్వ సహాయాన్ని అందిపుచ్చుకున్నటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో ఈ కరోనా వైరస్ బారిన పడ ఉన్నటువంటి వారికి మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక ఆర్థిక సహాయం చేయాలన్న ఉద్దేశంతో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ ఒక కమిటీ ఒకటి వేయడం జరుగుతూ ఉంది. తొందరలో వాటిని కూడా మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాం. ముఖ్యంగా మా చారిటబుల్ ట్రస్ట్లో
మూగజీవాల మూగజీవాలను సంరక్షించడంలో ప్రధాన లక్ష్యంగా తీసుకున్నాం. అది 2016లో నా శ్రీమతి పుల్లా సుధ గారు కాకినాడ రూరల్ ఎంపీపీగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. ఆ స్థాయిలో గోశాలను నిర్మించడం జరిగింది. మా సర్పర గ్రామం వెళ్ళిపోయినటువంటి భావనారాయణ స్వామి వారికి ఆ గోశాలను నిర్మించేటప్పుడు మేము పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజు అన్ని బాధ్యతలు తీసుకుని గోశాల నిర్మించాం. అయితే ఎండోమెంట్స్ వారు దానికి తగు చర్యలు కూడా తీసుకున్నారు అప్పట్లో. తర్వాత వారి మీద భారం పూర్తిగా పడిపోవడంతో పూర్తిగా మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతీ నెల గోవులకు దానా, అదే పశుగ్రాసం, గోవులకు సంబంధించినటువంటి వైద్య నిమిత్తం అక్కడ వాటికి కావాల్సిన నీటి వసతి కానీ, వాటికి కావాల్సిన పచ్చిక కానీ అన్నీ కూడా పూర్తిగా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా 2016 నుంచి 2021 సంవత్సరం దాకా కూడా అన్నీ కూడా ఒక దైవ కార్యక్రమంగా టేకప్ తీసుకుని ఈ గోసేవ చేసే అవకాశం గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు మాకు ఇచ్చారు. వారికి కూడా మేము చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతగా ఇప్పుడు కూడా ఈ గోసేవ మాకు ఇచ్చే అవకాశం మా కుటుంబానికి శ్రేయస్సు కోసం ఆ గోవులను పూజిస్తే మంచిదని చెప్పి ఆ లక్ష్యంగా కూడా మేము గోసేవ చేసుకోవడం మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ప్రధాన లక్ష్యంగా తీసుకున్నాం. సర్పవరం గ్రామ ప్రజలు 2014లో ఏ స్థాయిలోని రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు సర్పవరం గ్రామ ప్రజలు. వారికే ముఖ్యంగా మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి మాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతానికి మేము ఉన్నటువంటి స్థితిగతులను పట్టుకుని సర్పవరం గ్రామంలోనే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. అత్యవసర పరిస్థితుల్లో కూడా కొన్ని రమణయ్యపేట, వాటలపూడి, చిట్టిగాలో ఉన్నటువంటి వైద్య సాయం కూడా అందించడం జరిగింది. అయితే మా దృష్టికి వచ్చినంత, మాకు చేయగలిగినంత వరకు విస్తరణ ఎక్కువ అవుతే వచ్చే బాధలు కూడా దృష్టిలో పెట్టుకుని మా సర్పవరం గ్రామ పరిధిలోనే మేము సేవలు చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఆ భావనారాయణ స్వామి మాకు కలిగే అవకాశాలను పెట్టి భవిష్యత్తులో కూడా మరి ఇతర గ్రామాలని రాజకీయ కోణంలో కాకుండా ఓన్లీ సేవా కోణంలోనే విస్తరింపడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి దేవస్థానం రాష్ట్రంలోనే పుణ్యక్షేత్రాల్లో క్షేత్రం ఈ భావనారాయణ స్వామి క్షేత్రం. మొన్న జరిగినటువంటి మాఘమాసోత్సవాల్లో 4 ఆదివారాలు కూడా సుమారుగా 95,000 మందికి ప్రసాద వితరణ పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆశీస్సులతో, అలాగే దేవస్థానం చైర్మన్ గారు పుల్లా శేషకుమార్ గారు, దేవస్థానం ఈవో గారు ఉండవల్లి వీర్రాజ్ చౌదరి గారు, వీరందరి ఆశీస్సులతో, వీరందరి సలహాల మేరకు మరి ముఖ్యంగా భవిష్యత్తులో మా సర్పవరం గ్రామంలో అన్నప్రసాద వితరణకు సంబంధించి ఏ దేవాలయం ఉంది, ఏ క్షేత్రం ఉంది, ఏ ప్రార్థనా మందిరం ఉంది, సుమారుగా 5 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేయాలన్న లక్ష్యం ఒకటి మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒకటి పెట్టుకున్నాం. అది భవిష్యత్తులో కూడా జరగాలని ఒక కంకణం కట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఆ భావనారాయణ ఆశీస్సులతో 5 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేయాలని లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. నా పేరు పుల్లా చంద్రశేఖర్. మా తండ్రి గారి పేరు పుల్లా మంగరాజు. మా తాతగారి పేరు పుల్లా చంద్రరావు. మా తాతగారి పేరు మీద పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది.